నచ్చింది? అన్ని బాగానే ఉన్నాయి. యాక్షన్, ఫైటింగ్ అందరూ బాగా ఫైటింగ్ బాగుంది అంటున్నారు. ఫైటింగ్ ఫైటింగ్ అంతలా ఉందా? సో ఎలా సెంటిమెంట్ కూడా ఉందంటున్నా? సెంటిమెంట్ బాగుందా? కొంచెం సిస్టర్ సెంటిమెంట్. రేపు చూస్తా, ఎల్లుండి చూస్తా, మాత్రం 2-3 సార్లు చూస్తా పక్క. డిఫరెంట్ ఫైట్స్, కొత్త ఫైట్స్ చూపించినారు సుకుమార్. ఒక కొత్త స్టైల్లోనే కొత్త ప్యాటర్న్ చూపించాడు సుకుమార్. చాలా ఫెంటాస్టిక్ ఫైట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫైట్ అయితే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అట్లా కొత్త ఫైట్స్ ఇచ్చారు. సాంగ్స్ కానీ బీజిఎం కానీ అన్ని సూపర్ అన్న. సినిమా ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పక్క ఫ్యామిలీ వచ్చి చూసే సినిమా. ఫ్యామిలీ అందరితో రావచ్చు, అసలు ఎట్లాంటి రావడం లేదు. ఫ్యామిలీ అందరు రావచ్చు, ఫ్యామిలీ అందరు చూస్తారు. ఇట్లా పుష్ప 3 కోసం కూడా వెయిట్ చేస్తున్నాం మేము. ఇట్లా డైరెక్ట్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ చూస్తున్న థియేటర్లో అరుపులు గోళాలు, డైలాగ్స్ కంటే అరుపులు ఎక్కువ వినిపించినా పోయా. లిటరల్లీ చెప్తున్నా, తగ్గేదేలే, ఇంకా అసలు తగ్గేదేలే. అంటే అవే చెప్పాడు, కొత్త డైలాగ్ ఏం రివీల్ చేయలేడు, అవే డైలాగ్స్ ఉన్నాయి దాంట్లో. సినిమాలో అన్ని మనకు ట్రైలర్లో చూసిన డైలాగ్లే ఉన్నాయి. వైల్డ్ ఫైర్, ఇంటర్నేషనల్, అంతే. కొత్త డైలాగ్ చూపించలే. ఇంకోటి కొత్త డైలాగ్ అన్న, సేమ్ డైలాగ్స్ అన్న, అవే డైలాగ్లు ఉన్నాయి. అవి ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇచ్చిందన్న. మన నార్మల్ ట్రోల్స్ అంటే అందరు చేస్తూనే ఉంటారు బై. ట్రోల్స్ పట్టించుకోవద్దు. మనం ఫ్యానే కాదా, మనం ఏ సినిమా ఫ్యాన్. నేనైతే నిజం చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్, హీరోస్ ఫ్యాన్ కదా. ప్రతి ఒక్క హీరో సినిమా వస్తా, ప్రతి ఒక్క హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం అన్నీ వస్తా. సో నేను కూడా ఈ సినిమా వచ్చిన. పుష్ప అయితే లిటరల్లీ అల్టిమేట్, అస్సలు తగ్గలేదు. శ్రీలీల సమంత అంతా కాకపోయినా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంతకైనా సమంత సాంగే భయ్యా. సారీ, అల్లు అర్జున్ ముందర అందరు యాక్టింగ్ అంతే. జగపతి బాబు భయ నెక్స్ట్ జగపతి బాబు పర్ఫార్మెన్స్ చూడాలి మనము, ఇంతకుముందు చూడలేదు. డ్యామ్ షో 3 ఉంటుంది. డ్యామ్ షో జగపతి బాబు కాకుండా ఇంకా పెద్ద విలన్ ఒక చిన్న ఇంటి ఇచ్చిండు. అది సినిమా వస్తే మీ అందరూ తెలుసు, ఒక చిన్న రివీల్ చేసిండు. అదేంది సినిమా వచ్చి మీరే కామెంట్ చేసుకోండి మీ ఛానల్స్. బాయ్ 5. ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? కేసీపీ అంతే, అది తప్ప, ఆ మాట తప్ప. పూనకం చూస్తారు అంతే. మెయిన్ ఒకటే చెప్పాలనుకున్నారు, ఈ పుష్ప అనేది అల్లు అర్జున్, సుకుమార్ వాళ్ళు ప్రైవేట్ లో మాట్లాడుకొని అల్లు అర్జున్ ఫేస్ చేసిన బాధలు అలాంటి వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ స్టోరీ వచ్చింది అనుకుంటున్నా. కొన్ని డైలాగ్స్ కొన్ని చూస్తుంటే అది అల్లు అర్జున్ హార్ట్ నుంచి వచ్చినట్టు ఉన్నాయి. సో అల్లు అర్జున్ ఆయన కెరియర్ లో ఫేస్ చేసిన బాధలన్నీ సుకుమార్తో షేర్ చేసుకొని అందుకే వచ్చింది అనుకుని నేను అనుకుంటా. యాంటీ ఫ్యాన్స్ ఏం లేదు బ్రో, అది ఇచ్చే మూవీ. కుమార్ సార్, పుష్ప సార్, ఎక్సలెంట్ ఆర్ట్ వర్క్. జయ బండి అస్సలు తగ్గేదేలే. రబ్బా సూపర్ సార్, సూపర్. విలన్, they are fighting each other. Excellent movie. Yes, 100%. Truly watchable movie, a sentiment movie sir. Songs and dance super. किसी के तक किसी अंते feelings super sir. Husband wife feeling अगर super must watch film entertainment for family. And mana Allu Arjun కాకుండా యాక్టింగ్ ఎవరు బాగుంటారు? అసలు డౌన్ టు ఎర్త్ సార్. హై లెవెల్ యాక్టింగ్ ఫర్ ఎక్సలెంట్. జగపతి బాబు గారు ఉన్నారు, ఆయన ఎక్కువ ఉంటుందా డ్యూరేషన్? ఎక్కువ ఉండదు, కానీ జగపతి బాబు మెయిన్ రోల్ ఉండదు. అది ర్యాంపేజ్ 3rd part లో ఒక సస్పెన్స్ లాగా పెట్టినారు వాళ్ళు. ప్రతి మూవీ విఎఫ్ఎక్స్ కొంచెం నో నాట్ మచ్ విఎఫ్ఎక్స్ ఇన్ దేర్. ట్రూ హార్డ్ వర్క్ ఫర్ బన్నీ సార్. ఎక్సలెంట్ ఫైట్ సీన్స్ అండ్ సెంటిమెంట్ ఆల్సో. సాంగ్స్ ఆల్సో సూపర్. మస్ట్ వాచ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సార్. 101%. అందరూ
సుకుమార్ కోసం వెయిట్ చేశాం కదా. Yeah. అది ఎలా ఉందంటే సుకుమార్ కనిపించింది అంటే Yeah, Sukumar hard work is truly, it is showing in the film. True passion about the film and true passion for Bamni. Excellent, sir. లాస్ట్ అడిగేదానికి బాహుబలి రికార్డు కొట్టిద్దా లేదు 101% కొడతాడు సార్. First day. డ్యామ్ షూర్ కొడతాడు. కొట్టిద్దాం. 3000 crores అస్సలు తగ్గేదేలే.